పీజీ వైద్య విద్యా ప్రవేశాల మేనేజ్మెంట్ కోటాలో స్థానిక రిజర్వేషన్ లేకపోవడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న ఆయన వందలాది మంది విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారన్నారు. వైద్య కళాశాలల్లో ఉన్న 1801 పీజీ సీట్లలో 50% సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళ్తాయని, 50% రాష్ట్ర కోటాలో ఉండే సీట్లలో దాదాపు 450 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయని పేర్కొన్నారు. ఆ సీట్లలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో అన్ని ఆల్ ఇండియా విద్యార్థులకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. ఏపీలో ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించిందని, ఆ విధానంతో అక్కడి విద్యార్థులకు పీజీ సీట్లలో పెద్ద ఎత్తున లాభం జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికీ అటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల అవకాశాలను ఇతర రాష్ట్రాల విద్యార్థులు కొల్లగొడుతున్నారని అన్నారు. స్థానిక రిజర్వేషన్ లేకుండా ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తే 382 పీజీ సీట్లను తెలంగాణ విద్యార్థులు శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానిక రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న హరీష్ కొత్త జీవో జారీ చేసి తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేలా స్పష్టమైన విధానం రూపొందించాలని కోరారు.